హృదయపూర్వక ధన్యవాదాలు. మీలో చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మేము మెడ్రాస్ నేను దగ్గరుండి ఒక కరస్పాండెంట్ ఉండేవాడు. చాలామంది అభిమానులు లెటర్, అప్పుడు ఫోన్స్ లేవు, లెటర్స్ రాస్తే ఆ లెటర్స్కి సమాధానం ఇస్తూ ఆ సినిమాకు సంబంధించిన సమాచారం చిరంజీవి గారి ఫోటోగ్రాఫర్ ఇవి దగ్గరుండి చూసుకునేవాడు. సో అలాగా ట్రావెల్ చేస్తుండగా ఆఖరికి మేము 1993 or 94లో హైదరాబాద్ వచ్చాం ముగ్గురు మునగాళ్ళు సినిమా తీయడానికి. ఆ టైంలో అభిమానులందరూ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఒక యూనిటీగా కానీ ఒక బలమైన శక్తిగా కానీ కలిసి ఉండలేదు, విడివిడిగా ఉన్నాం. కానీ ఆ శక్తి తాలూకు బలం నాకు తెలుసు, ఆ అభిమానుల యొక్క యూనిటీ తాలూకు బలం నాకు తెలుసు. సో ఆ టైంలో స్వామినాయుడు నా దగ్గరికి ఒక జర్నలిస్ట్గా వచ్చాడు. మాట్లాడిన తర్వాత నాకు స్వామినాయుడు పని విధానం నచ్చింది, చేసే మాట్లాడే విధానం. సో స్వామినాయుడిని పెట్టి ఆ తర్వాత మాతో పాటు గంగాధర్ కలిశాడు, చందు కలిశాడు, తర్వాత చాలామంది రమణారెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇక్కడున్న చాలామంది కలిసేవాళ్ళు. మేము అప్పట్లో అభిమానులందరినీ జిల్లా వైజ్, ఏరియా వైజ్ పిలిచి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి అభిమానులు ఎలా పనిచేయాలని ఒక చిన్న దిశానిర్దేశం చేసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అందరినీ మోటివేట్ చేసి ఒక సరదాగా అందరం కలిసి ఒక లంచ్ తీసుకొని అలా డిస్పర్స్ అయ్యాం. ఆ విధంగా మాకు 1998 ఆ టైం కల్లా 96 కల్లా బలమైనటువంటి మెగాభిమానుల ఒక శక్తి, ఒక సైన్యం సమకూరింది. సో అందుకని నాకు వ్యక్తిగతంగా నేను ఇటు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మిగిలిన మా హీరోలందరికీ ప్లస్ వర్సెస్ మన అభిమానులందరికీ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉండేవాడిని. సో మీ అందరితో నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం. నేను అభిమానులు ఎందుకు ఇష్టపడతాను అనేదానికి ఒకటే మాట, క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మేము బయటకు వచ్చిన, అంటే మేమంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన పాపం వాళ్ళు ఆ ప్రతి ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినా ఏయో బ్యానర్లు కట్టి, కొంతమంది ఏమో అన్నదానాలు చేసి, కొంతమంది రక్తదానాలు చేసి, ఇలా ఎంతో చేసేవాడు. సో ఇలా చేసే అభిమానులు ఎన్నోసార్లు మా కళ్ళ ముందు తోపులాటకు గురయ్యో. సో మా మనసు చాలా బాధపడైపోయింది. అప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు, వాళ్ళకి కొంతమందికి ఇలా జరుగుతుంటే మేము ఇది మన పవన్ కళ్యాణ్ గారు చూసి అప్పట్లో అసలు 100 days ఫంక్షన్స్ చేయటం మానేసి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎన్ని సినిమాలు సూపర్ హిట్స్ ఉన్నా ఈ ఫ్యాన్స్ వీళ్ళు పడే బాధ వాళ్ళేమో అలాగా ఆపలేము అభిమానాన్ని. సో ఓకే, మనం ఫంక్షనే చేయకపోతే పోద్దు కదా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆలోచించి 100 days ఫంక్షన్స్ ఏమీ చేసేవాడు కదా పవన్ కళ్యాణ్. అది ఆయనకి మీ మీద ఉన్నటువంటి ఇష్టం, ప్రేమ. సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, దాంట్లో మన మెగాభిమానులందరూ ప్రజారాజ్యం కార్యకర్తలకు చాలా చురుగ్గా పాల్గొన్నారు. సరే, మనకున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కొన్ని తప్పని పరిస్థితులు కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మొట్టమొదటిగా బాధపడింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన అయితే ఆ విలీనం చేసే టైంలో ఆయన దానికి దూరంగా ఉండి, లేదు మనల్ని నమ్మి మనతో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలి, వాళ్ళ వైపు నిలబడాలని చెప్పి, ప్లస్ రాష్ట్రం తాలూకు సమస్యలు అప్పటికే మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ పొలిటికల్ పార్టీ పీడిస్తున్నటువంటి రాష్ట్రంగా చూసి మన ప్రజలకు ఏంటి న్యాయం చేయగలుగుతాం, ఎలా చేయగలుగుతాం, వాళ్ళ లివింగ్ కండిషన్స్, జీవన ప్రమాణాలు ఎలా మెరుగుగా చేయాలని చెప్పి చాలా కాలం పాటు ఆలోచించి 2014లో జనసేన పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆర్నిసలు శ్రమిస్తూనే ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ముందు యువరాజ్యం చేశారు, దానికి ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేశారు. ఇలాగ ఇంచుమించు ఒక 18-20 ఏళ్ల నుంచి రాజకీయాలకి ఎక్స్పోజ్ అయ్యారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఇంకా
2019లో అత్యంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చి కూడా పట్టు వదలకుండా ఈ రోజు కూడా యుద్ధం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. లైఫ్లో సక్సెస్ వచ్చినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీరందరూ కూడా చిన్న విజయం పెద్ద విజయం లైఫ్లో సాధించుంటారు, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అదే ఫెయిల్యూర్ వస్తే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, మనందరం అనుభవించింది. కానీ జనసేన అనే పార్టీ ఎలక్షన్స్లో పాల్గొని ఇంచుమించు ఒక్క సీటు కూడా రాకుండా ఉంటే కొన్ని వేల మంది వేల మంది కార్యకర్తలు, ఆ రోజు లక్షల మంది కార్యకర్తలు, లక్షలాది ఓటు వేసినటువంటి వాళ్ళందరినీ మనం డిసప్పాయింట్ చేసేవేమో, అనుకున్నది సాధించలేకపోయాం అనుకున్నప్పుడు మీరు నమ్ముతారు. అలాంటి పరాజయాలు డిప్రెషన్ ఒక మనిషికి ఉంటే ఎట్లుంటుందంటే, అంటే మేము సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, మా ఫెయిల్యూర్ అయితే ఎలా డిప్రెస్ అవుతాం, అలాగా ఒక పెద్ద పొలిటికల్ ప్రాసెస్నే మేము ఫెయిల్యూర్ అయ్యాం 2019లో. మీకు అలా ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక వ్యక్తి ఎన్ని రోజులు డిప్రెషన్ ఉంటాడు మీకు ఊహకూడదు. చాలామంది రోజుల తరబడి నెలల తరబడి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ కూడా తీసుకుని వస్తారు, అది వేరే విషయం. ఒక్క పవన్ కళ్యాణ్ గారు డిప్రెషన్లోకి వెళ్ళలేదు, ఓన్లీ ఫెయిల్యూర్ విన్నారైన తెలిసింది కేవలం 15 నిమిషాలే, 15 minutesలో ఓకే లెట్స్ గో ఫర్ ఎన్ ఇంటర్వ్యూ, 15 నిమిషాలు బయట. అయితే అప్పుడు మీకు అంటే మనం సక్సెస్లో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు నేనే మీకు చెప్పి చేశాను, నేను నా వల్లే మీరు నేను ఇచ్చిన సలహాల వల్లే అని చెప్పుకుంటాను. ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా పొడుస్తారో నా కళ్ళారా నేను కూడా అనుభవించాను. ఒక కళ్యాణ్ బాబుతో పాటు నేను 2019లో నర్సాపురం ఎంపీగా నిలబడినప్పుడు మనం అంటే తెగ అభిమానించే ఒక గ్రూప్ వాళ్ళ నాయకుడు వచ్చి ఫెయిల్యూరు ఇలా కాదండి మీరు ఇలా చేయాలి. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు నేనైతే ఫెయిల్యూర్ అయిపోయిన ఎవరైనా కానీ ఫెయిల్యూర్ అయితే ఆ వ్యక్తిని ఎప్పుడు విమర్శించను, ఆ వ్యక్తిని ఎప్పుడు కమా నెక్స్ట్ మళ్ళీ ఫైట్ చేద్దాం లేకు అంటాం తప్ప. కానీ మమ్మల్ని కుళ్ళ పొడిచారు, ఒక్కొక్కరు కుళ్ళ పొడిచారు, మేమేం భయపడలేదు. ఇంకా నన్నే అంత చేశారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత రేంజ్ ఆఫ్ ప్రజలు అయినా సరే ఆయన ఏమి మొక్కవరు. ఎందుకంటే ఆయన ఒక 5 ఏళ్ల ఎలక్షన్స్ కోసం 10 ఏళ్ల ఎలక్షన్స్ కోసం కాదు, 25-30 సంవత్సరాల మీ భవిష్యత్తు కోసం నిలబడిన వ్యక్తి ఆయన. సో ఆయన డిసప్పాయింట్ అవ్వాలి, కాకపోతే అలా సైలెంట్గా కూర్చోరు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటారు, గుర్తుందో లేదు, సుగారి ప్రీతి ఒక చిన్న పాప, 16 ఏళ్ళ పాప, ఆ పాపను దారుణంగా అత్యాచారానికి గురి చేసి చంపేస్తే ఆ కేసు జరుగుతుంది. తల్లి పోరాడుతుంది, సుగాలి ప్రీతి తల్లి. మేమందరం 2019లో ఇలా ఓడిపోయి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చింది అడమ్మ, అన్న మా పాపకి ఇట్లా అన్యాయం జరిగింది, మీరు కొంచెం వాయిస్ అవుట్ చేయండి, మీరు మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది అంటే. ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడినా కూడా రెండోసారి కూడా మాట్లాడమని అడిగినప్పుడు చుక్కమాట చెప్పింది, నేను ఫెయిల్యూర్ అయ్యానమ్మా, నేను ఎట్లా వచ్చి మాట్లాడను, సరే చూద్దాం, జనాలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా 2019లో, సరే చూద్దాంలేమ్మా వెళ్ళు అన్నాడు. ఏదో ఒక రోజు వెళ్ళిపోయిన 1 or 2 daysకో 3 daysకో తిరిగి మోటివేట్ అయ్యి కర్నూలు వెళ్తే లక్షల మంది ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పెట్టారు. అంటే అప్పుడు మాకేమనిపించిందంటే ఇంకా ధైర్యం వచ్చింది, అపజయాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు, వీ డోంట్ కేర్, మనం ముందుకే వెళ్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటే దాని ద్వారా అక్కడి నుంచి భవన నిర్మాణ కార్మికుల ఇష్యూ, మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు కానీ ఇలా అనేక కులాలకు సంబంధించి, అనేక వర్గాలకు సంబంధించి, అనేక ప్రాంతాలకు సంబంధించిన విషయాలు ఎన్నోసార్లు రాజధాని అమరావతి రైతుల విషయంలో పోరాడారు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ముందుకు వెళ్తూనే ఉన్నాం. అపజయం మమ్మల్ని ఎప్పుడు నిరాశకు గురి చేయాలి. అంటే చాలామందికి తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ఈ ఎలక్షన్స్ కోసం పోరాడతాడు, ఒక గొప్ప నాయకుడు రాబోయే తరాల భవిష్యత్తు కోసం పోరాడతాడు. పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు. సో ఇక్కడ వెళ్ళినప్పుడు నేను చూసింది చెరుకు రైతుల సమస్యలు చూశాను, షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు చూశాను, వాటర్ ఇష్యూస్ చూశాను, సాగునీరు ఇష్యూస్ చూశాను,
తర్వాత నదులకి సరైనటువంటి జనాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు లేవు. అన్ని చోట్ల నెగ్లెక్ట్ చేయబడింది. ఇది నాకు ఒక రకంగా నేర్చుకున్నాను. నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా నేర్చుకున్నాను. అలాగే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే రాబోయే ఈ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలోనే ఆ మార్పు వస్తుంది. ఎందుకంటే అంత మార్పు రావడానికి కారణం ఏంటంటే ఆ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి ప్రభావశీలి అయినటువంటి ఒక గొప్ప లీడర్ ఉండబోతున్నాడు. కాబట్టి గొప్ప మార్పు వస్తుంది. ఇది దయచేసి ఒక్క విషయం మాత్రం మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఈ కుళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. వేరే ఆప్షన్ అక్కడే చెప్తున్నాడు అప్పుడు అతని ఇక్కడ మీరు తప్పుగా ఫీల్ అవ్వకండి. మీ ఎమ్మెల్యే పేరు నా నోటుతో పలికి నా నోరు పాడు చేసుకోవడానికి ఇష్టం లేదు. అతని పేరు కూడా పలకాలి. అంత వరస్ట్ ఫెలో అంటే అనేక మంది వరస్ట్ ఫెలోస్ ఉన్నారు వైసీపీలో. అంతలో విస్తన్నపేట భూముల్ని కుంభకోణం చేశాడని ఇక్కడ చెప్తున్నాడు. 300 కోట్ల రూపాయలు భూమి కుంభకోణం. వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భూమి ఈ ల్యాండ్ నాది, ఈ ప్రాంతం నాది అని చెప్పుకోకూడదు. ఈ భూమికి మనం చెందుతాం కానీ మనకి భూమి చెందదు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకో. మనం పోయిన తర్వాత ఇది ఇంకొకటి సొంతం అవుతుంది. ఇది ఓన్లీ టెంపరీ. నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే కొన్ని వందల ఎకరాలు కబ్జా చేస్తున్నారు కదరా మీరు చచ్చిపోతే పాతి పెట్టడానికి 6 అడుగుల కన్నా మించి అవసరం ఉంటుందా? ఓకే 6 ఫీట్ కంటే అవసరం లేదు. అయినా సరే ఆత్మ ఈ భూమి అంతా నాకు తీసుకోవాలి, ఇక్కడ ల్యాండ్ అంతా ఆక్రమించుకోవాలి. లేకపోతే మంచి చెరుకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దాని తాలూకు ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఆక్యుపై చేయాలి. సస్తారు, అరగదు, గొంతు కట్టబడి చేస్తారు. ఇంతమంది కొన్ని లక్షల మంది, కోట్ల మంది పేద ప్రజల ఉసురు మామూలుగా చాలా స్ట్రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎంత వరస్ట్ గవర్నమెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత చెత్త రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. భారతదేశం ప్రభుత్వం ప్రతి వాడు వాళ్ళ ప్రజలకు ఆ స్కీములు అందరూ చేస్తారు, ఈ స్కీములు ఎవరికి ఇవ్వరు. ఎవరు డబ్బది? తినే తిండి కాడి నుంచి, కట్టే బట్ట దగ్గర నుంచి, కట్టే ప్రతి విషయంలోనూ మీరు ట్యాక్స్లు వేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బు ఇస్తున్నారు. కొద్దిగా కొంత ఇస్తున్నారు పథకాల పేరు మీద. వివిధ గొప్ప నాయకులు ప్రతి దానికి వాళ్ళ నాన్న పేరు, లేకపోతే వాళ్ళ తాత పేరు, లేకపోతే ఇంకొకరి పేరు. ఏమైనా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప నాయకులు లేరా? దామోదరం సంజీవ్ గారు లాంటి గొప్ప సీఎం లేరా? మనకి ప్రకాశం పంతులు గారు లేరా? లేకపోతే పివి నరసింహరావు గారు భారతరత్న వచ్చిన ఆయన పేరు లేదా? వాళ్ళకి ఎవరికి ఏ స్కీములు పేరు పెట్టారు? వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు, లేకపోతే వాళ్ళ బాబాయ్ పేరు, ఎవరి పేరు? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఫైట్ చేసి, మన పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసి ప్రతి స్కీమ్కి ఒక గొప్ప రాష్ట్రానికి జీవితాలు అందజేసినటువంటి, అంకితం చేసిన ఒక గొప్ప మహనీయుల పేర్లు పెడతాడు. మా తాత పేర్లు, మా నాన్న పేర్లు పెడతాడు. అలాగే ఇక్కడ అంత కాలుష్యం, పొల్యూషన్, లేకపోతే ఇంకా నేమ్ ఎనీథింగ్, ఉత్తరాంధ్ర ప్రతి సమస్యని నా అవగాహన ఉంది, ఇంకా స్టడీ చేస్తాను. సో ఒక వైసీపీ వాళ్ళ యొక్క ఎంత చెత్తగా ఉందనేది నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది ఓవర్. మనం ఏం చేయగలుగుతాం ఖచ్చితంగా చెప్తున్నాను. జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా దృష్టి పెడతాడు. నేను వెళ్ళే ట్రావెలింగ్లో నాకు గమనించింది ఏంటంటే ప్రజలు మాకు దోచిపెట్టండి, లేకపోతే మాకు ఏదేదో బంగాళాలు, ఆకాశ భవనాలు కావాలి, లేకపోతే కోట్ల రూపాయలు కావాలని కోరుకోవట్లేదు. తాగడానికి మంచి నీరు ఇవ్వండి, మాకు సరైన రోడ్లు బాగు చేయించండి, మా పిల్లలకి చదువులు చెప్పించండి, మా ఆరోగ్యాలకి సరైనటువంటి వైద్య సదుపాయం కల్పించండి, లేకపోతే మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి. ఇవే
ఇవే అడుగుతున్నారు, ఎందుకంటే గొప్ప సమస్యలు లేవు. లేకపోతే మూతపడిపోయినా లేకపోతే మూతపడడానికి దగ్గరగా ఉన్న మా పరిశ్రమ, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెరుకు పరిశ్రమ, షుగర్ ఫ్యాక్టరీస్, వాటిని రివైవ్ చేయండి. అంటే ఎవరికి కూడా మనం విస్తన్నపేట భూములు కాజేద్దామా, లేకపోతే మన ఇళ్ళ పొందాం, మనం ఆ ల్యాండ్ కబ్జా చేద్దామని ఊహలు తప్ప, లేకపోతే ఎలాంటి కరప్షన్ చేద్దామని ఆలోచన తప్ప ఒక్కడికన్నా ప్రజల మీద శ్రద్ధ లేదనేది ఈ వైసీపీ ప్రభుత్వంలో తెలుస్తుంది. సో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సమయం దగ్గర పడింది. మీరందరూ కూడా ఒక మంచి కార్యకర్తలాగా, ఒక మంచి వ్యక్తుల్లాగా ప్రజలకు చేద్దామనేటువంటి చిన్న తపంతో ఉండండి. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేనప్పుడు, ఒక చిన్న బిడ్డకి నిలబడగలిగినప్పుడు మీరందరూ కూడా ఒకరికి ఇంకొకరు 1% to another person ఒకరికొకరు తోడుగా ఉండి మన రాష్ట్రం ఏమండి మనమే బాగు చేసుకుంటాం. దీనికి మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజల బాగోగులు మనమే చూసుకుందాం. మన ప్రజలు, మన బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తుని మనమే బాగు చేసుకుందాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లాంగ్ బ్యాక్ జగన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఇట్లాంటి మీటింగ్లో, రాబోయేది మన ప్రభుత్వమే, మన బిర్యానీ, మన పళ్ళెంలో బిర్యానీ మనమే తిందామని చాలా గొప్పగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిర్యానీ పళ్ళెంలో మార్చుకొని తినేసారు. ఆఖరి ముందు తింటున్నారు, ఇంకా అయిపోయింది వాళ్ళు బిర్యానీ పళ్ళెం అయిపోయింది. జనసేన టీడీపీ అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారో, ఎక్కడెక్కడ ప్రజల్ని నాశనం చేశారో, ఎక్కడెక్కడ ప్రజల జీవితాలతో ఆడుకున్నారో ప్రతి ఒక్కడిని చెవులు పిండి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడి ప్రజలకి న్యాయం చేస్తాం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాం మేము జనసేన. సో ఒక మంచి జన సైనికుడిగా, వీర మహిళగా మీ యొక్క సర్వీసెస్ని మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను చూసి ఈ సర్వీస్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడండి. ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక అద్భుతమైన గవర్నెన్స్ని ప్రజలకి ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన.